ఎదురుగా వద్దని మా కళ్ళు కప్పి దొంగతిళ్ళెందుకు? దర్జాగా ఇచ్చినప్పుడే తినచ్చుగా. ఏయ్ పోరా, దొంగ తిరుగుడు తిరిగేవాడివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? చాలాసార్లు చెప్పా ఆ మాట అనొద్దని. బావా మళ్ళీ మొదలైందా మీ ఇద్దరికి గొడవ? రా వచ్చి కూర్చో. దా వాటర్ తాగుతావా? వద్దు. నమస్కారం, రండి. నమస్తే సార్, వెల్కమ్. పద. సీత పద. నమస్తే సార్. నమస్తే, ఐఎమ్ సాకేత్ రామ్. ఓ మీరేనా సాకేత్ రామ్ గారు? గ్లాడ్ టు మీట్ యూ సార్. వేణు సార్. సార్ని మేడంని బ్లూ డైమండ్ షూట్కి తీసుకెళ్ళు. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ మీ లగేజ్ ఇదిగో. ఏంటి సార్ ఈ అలాట్మెంట్ కాపీ చూపిస్తున్నారు? ఇదే కదా మీరు కన్ఫర్మ్ చేసింది. సారీ సార్, ఈ అలాట్మెంట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవ్వడం ఏంటి? ఫస్ట్ అలాట్ చేశాం, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ క్యాన్సిల్ చేయమని చెప్పారు. అందుకే మా రిసార్ట్ డైరెక్టర్ రికమెండేషన్ ప్రకారం సాకేత్ గారికి అలాట్ చేశాం. క్యాన్సిల్ చేయమంది ఎవరు? సేమ్ కాంటాక్ట్ నెంబర్ నుంచి చెప్పారు. ఆ ఫోన్ ఇటు. అలాగే సార్. ఆ లగేజ్ తీసుకెళ్ళండి. కావాలంటే చూడండి. క్యాన్సిలేషన్ కన్ఫర్మ్ చేసే ముందు మళ్ళీ కన్సల్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను సార్, కానీ రెస్పాన్స్ లేదు. దిస్ ఈజ్ టూ మచ్. అసలు క్యాన్సిల్ చేయడం ఏంటి? మీరేదో కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తున్నారు. సారీ సార్, మాకు అవసరం లేదు. 10 years నుంచి ఏ రిమార్కు లేకుండా రన్ అవుతున్న రిసార్ట్ సార్ ఇది. మీరు ఇలా అనకూడదు. ఏంటి అనకూడదంటారు? మేము క్యాన్సిల్ చేయకుండా క్యాన్సిల్ చేసామంటారే? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకేంటి సార్? హే మిస్టర్, ఏంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నావు? ఆయన చెప్పేది అర్థం కావట్లేదా? నీకు అనవసరం, నేను అతనితో మాట్లాడుతున్నాను. ఏంట్రా నీకు అనవసరం అంటున్నావు? ఈ రిసార్ట్ ఎవరిదనుకుంటున్నావు? ఏంట్రా రెట్టిస్తున్నావు? రిసార్ట్ నీదైనట్టు. రఘురామ్ వద్దు, మనకి గొడవలన్నీ అనవసరం. మనం వెళ్ళిపోదాం, వేరే హోటల్ చూసుకుందాం. సారీ మేడం, ఈ టైంలో మీకు మరో చోట రూమ్స్ దొరకవు. పైగా ఈ దగ్గరలో ఏ రిసార్ట్స్ లేవు. హనీమూన్ ఫస్ట్ నైట్
చేసుకోండి. మేనేజర్ గారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నేనేం చెప్పగలను సార్? రిటర్న్ వెళ్ళడం ఒక్కటే దారిని అర్థమయ్యేలా చెప్పండి. అలా సార్ సార్ అంటే చీప్ ఫెలో, వాడికి అర్థం కాదు. ఎవర్రా చీప్ అంటున్నావు? నువ్వే చీప్. ఏయ్ రేయ్, బావా రఘు లేకపోతే ఎవరు చీప్గా ప్రవర్తించి మమ్మల్ని ఇలా ఇబ్బంది పడేలా చేశారో తెలుసుకోలేని పిచ్చివాడినేం కాదు. అలాట్ చేసిన రూమ్ కాకపోతే మరో రూమ్ ఇవ్వండి. రేపు మార్నింగ్ వికెట్ అవ్వాల్సింది ఒకటి ఉంది, అదైతే తప్ప మేము ఇవ్వలేము. దిస్ ఈస్ టూ మచ్. నువ్వు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏంట్రా వాగుతున్నావు? ఏయ్ ఏంటి సార్ డీసెంట్గా ఉండి ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు? ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్. మేనేజర్ గారు ఎలాగోలా అడ్జస్ట్ చేయండి. చూస్తే న్యూలీ మ్యారీడ్ కపుల్లా ఉన్నారు. అడ్జస్ట్మెంట్ ఆలోచించండి. మా కాలుకి రెస్పాండ్ అయి ఉంటే మేము ముందే ఈ విషయం చెప్పేవాళ్ళం. వాళ్ళే డ్రాప్ అయ్యారేమో అనుకున్నాం. అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు సార్. ఫైనల్గా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? గంగలో దూకండి. అతన్ని అడగొద్దు అంటే మళ్ళీ మళ్ళీ అతన్ని అడుగుతారే? ఒరేయ్ నిన్ను. ఏయ్, సార్ ఆగండి, ఆగండి ప్లీజ్, ఆగండి సార్, ఆగండి ప్లీజ్. వదిలే రఘు, ప్లీజ్ కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించకు. ఎవరి కామన్ సెన్స్ ఎంతో తెలుస్తూనే ఉంది. ఎన్నడైనా ఇలాంటి చోటుకు వచ్చిన మొహాలు అయితేగా ఎలా నడుచుకోవాలో తెలియడానికి. చెట్లెంట పుట్లెంట పార్కుల వెంట తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది? బావా బావా ఏంటే మధ్యలో నువ్వు దూరుతున్నావు? రాత యుగంలో పుట్టాల్సిన వాడివి. ఎంత ఆస్తుంటేనే ఇంతైనా బుద్ధి లేనప్పుడు పిచ్చి పిచ్చిగా అవుతే చెంప పగులుతుంది. సీత, సీత లే సీత, జాగ్రత్త, జాగ్రత్తగా లే. అక్కమ్మా రా కూర్చుంది కన్నా. మేనేజర్, వాళ్ళని రిసెప్షన్ లో కూడా ఉండనివ్వద్దు. మిస్టర్, అలా ఆర్డర్ వేసే అధికారం మీకు లేదు. టూ మచ్గా బిహేవ్ చేస్తే మీ గురించి ఈ రిసార్ట్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది. నాకు ఆ అధికారం ఉంది. మీ అధికారాలు మీ ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. మీ రూమ్ మీకుందగా, వెళ్ళండి. మీ రూమ్ కి మీరు ముందు వెళ్ళండి. వీళ్ళని ఇంకా డిస్టర్బ్ చేస్తే మేము ఎలా ఇన్వాల్వ్ కావాలో మాకు బాగా తెలుసు. సర్లే వెళ్ళు. రేయ్, బయట గేటు దగ్గర సెక్యూరిటీ రూమ్ లో ఉండండి. మీ లెవెల్ కి అదే బెటర్. రేయ్ నిన్ను. ఏంట్రా ఏంటి? సార్ సార్ ఆ? సార్ సార్ సార్, ఆగండి, ఆగండి ఆగు. ప్లీజ్, ఆగండి. వద్దు ప్లీజ్. మీరు వెళ్ళండి సార్ ప్లీజ్. రండి సార్ ప్లీజ్. ఏయ్ నువ్వు నడు. అక్క పదా. సీత, నువ్వు కాసేపు ఇక్కడే కూర్చో, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. వద్దు రఘురామ్, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. భయపడకు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వచ్చి చెప్తాను. ఎక్కడో చోట ఉండాలిగా. రేపు రూమ్ ఇస్తారుగా. తప్పకుండా సార్. మేనేజర్ గారు, తనకు కాఫీ ఏర్పాటు చేయండి. ఓకే సార్. వేణు, సార్ ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగే సార్. సీత, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సార్ ఆగండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతే చెంప పగులుతుంది. సీత, సీత, రా వెళ్దాం. ఎక్కడికి? రా చెప్తాను. జాగ్రత్త, నా చేయి పట్టుకో.
అయ్యో సీత జాగ్రత్త. సీత నా వల్ల కావడం ఒక్క నిమిషం. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్ల. నీతో పొంగే వెల్దువా, నీళ్ళల్లో ఈదిన తారక, బంగారు పువ్వుల కానుక, పేరేలే కాంచనా. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోచవే, శని నేనే నీవు అయ్యావే. ఇదేంటి కాలు పట్టుకుంటావు? నొప్పితో బాధపడుతున్నావుగా. అయితే వైద్యం చేద్దామని. కాసేపు నన్ను డాక్టర్ అనుకో, నువ్వు పేషెంట్వి. నో అదర్ ఫీలింగ్స్. కాసేపు నన్ను డాక్టర్ అనుకో, నువ్వు పేషెంట్వి. నో అదర్ ఫీలింగ్స్. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం, అనుకున్నది సాధించే తత్వం, అన్నిటికంటే గొప్పది రఘురామ్ క్యారెక్టర్. మన రఘురామ్లో ఆ హెల్పింగ్ నేచర్ పుట్టుకతోనే అలవడింది. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు.
సుఖపోతాను. అవును, అయితే ఏమంటావు? సుఖపడనివ్వదు అంటున్నాను. మంచిది, మూసుకో. మనసుంటే మార్గం ఉంటుంది. దేనికి? సుఖపడటానికి, సంతోషం మూట కట్టుకోవడానికి. అది ఓ సుఖం సంతోషమేనా? మనకి సూట్ ఉండి ఏం సుఖం? అనుభవించగలగడమే గొప్ప. మంచిది, ఏడు. నిన్ను నమ్ముకుంటే అదే మిగిలేది. షడప్. చాలిక రా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రాదు. ఏ? కారణం చెప్పలేను కానీ నిద్ర వచ్చేలా లేదు. చలిగా ఉందా? కాస్త. ఇక పడుకో. పర్వాలేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఇక పడుకో. పర్వాలేదు. ఏం ఆలోచిస్తున్నావు? పాస్ట్ అండ్ ప్రెసెంట్ కంపారిజన్. ఏమనిపిస్తుంది? ఓ నిర్ణయం నా మనసు నన్ను తీసుకోమంటుంది. ఏం నిర్ణయం? ఇప్పుడే చెప్పలేను. నిద్రపోతే మనసు కుదుట పడుతుంది. కుదుట పడిందే నిద్ర రాదుగా. జోలపాట పాడమంటావా? మంచి గంధపు వాసనలు వస్తున్నాయి కదూ. మనసు స్థిమిత పడుతుందేమో. దానికి దీనికి సంబంధం ఏంటి? మనం నవ్వడం నేర్చుకుంటేనే ప్రపంచం నవ్వుతూ కనిపిస్తుంది. మనం నిర్మలంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఆలోచనలు సువాసనలా అనుబంధాలని అనుసంధానం చేస్తాయి. ఇక నిద్రపో. మరి నువ్వు? చెప్పానుగా జోలపాట పాడతానని. ఇక పడుకో. గుడ్ నైట్. ఓ వెన్నెలా కలిపేదెలా ఓ నేస్తమా నిలిచేదెలా కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట నమ్మిన వారే పువ్వునికొస్తే నీ ఎదలో బాధ తీరేదెట